హాయ్ అండి, అందరికి గుడ్ మార్నింగ్. ఇదిగో చూసారా, మేమందరం సమ్మర్ హాలిడేస్కి మా తమ్ముడు వాళ్ళ ఇంటికి వెళ్ళామని చెప్పాం కదండి గత వీడియోలో. ఇదిగో ఈ రోజైతే మరి మేము భవానీ ఐలాండ్కి అయితే వెళ్ళడానికి అందరము బయలుదేరామండి. ఇదిగో చూసారండి, లిఫ్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము. మేము స్టార్ట్ అయ్యే కాడి నుంచి కూడా మీకు వీడియో తీయాలని నేను ఆశపడి నేను వీడియో తీస్తున్నానండి. చూడండి, మరి చక్కగా మరి అందరం రెడీ అయిపోయాము. భవానీ ఐలాండ్ దగ్గరికి అయితే వచ్చేసాం. చూడండి, భవానీ ఐలాండ్ చూడండి. ఇక్కడ ఈ విగ్రహం చూడండి, చక్కగా ఉంది. లోపలికైతే వెళ్ళిపోతున్నాం అందరము. చూడండి, చక్కమంటే చక్కగా చూస్తే అంతా చాలా బాగుందండి. ఇక్కడైతే మరి టికెట్ కూడా తీసుకోవాలంటండి. అందరము టికెట్లు తీసుకున్నామండి. మొత్తం మేము 8 మంది అండి, 8 మంది టికెట్లు తీసుకున్నాం. చూడండి, అందరం వెళ్తున్నాం మరి లోపలికి. చూసండి, ఇంతకుముందు నేను ఒక 10 సంవత్సరాలు అయిపోయిందండి ఇక్కడికి వచ్చి. చాలా సంవత్సరాలు అవటంలో నేను చాలా ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే ఇంతకుముందుకి ఇప్పటికి చాలా బాగా డెవలప్ అయిందండి భవానీ ఐలాండ్. ఇక్కడ చూసారండి, మా పిల్లలు వీళ్ళందరం మేము చక్కగా ఫొటోస్, అందరూ ఫొటోస్ దిగుతున్నాము. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. స్నాక్స్ అయితే తెచ్చేసుకున్నాము. లోపలికైతే స్నాక్స్ భోజనం పట్టుకెళ్ళలేదండి, స్నాక్స్ అయితే పట్టుకెళ్ళిచ్చారు. స్నాక్స్ అయితే తినుకుంటూ అయితే అందరం అయితే లోపలికైతే వెళ్ళిపోయాం. ఇది చూసారా, లోపలికి వెళ్తుంటే చాలా హ్యాపీగా ఉందండి. బయట ఇంకా ఇలా కూర్చున్నామండి. చాలా జర్నీ చేసి వచ్చాం కదా, కొద్దిసేపు అలా కూర్చున్నాము. కొంతమంది టికెట్లు తీస్తున్నారు లోపలికి వెళ్ళడానికి. చూడండి, ఈ బల్లలు చూసారా ఎంత బాగున్నాయో. చెక్క బల్లల్లా ఉన్నాయండి, కానీ ఇది చెక్క బల్ల కాదండి, సిమెంట్ బల్ల. ఈ సిమెంట్ బల్లని చెక్క బల్లలా చేశారండి. చాలా ఆశ్చర్యం వేసింది నాకు, చాలా బాగుంది. నేను ఫస్ట్ టైం చూసానండి. ఇదంతా చెక్క బల్లలాగా ఉంది, కానీ చెక్క బల్ల కాదు, ఇదంతా సిమెంట్ బల్ల. చూడండి, ఇదంతా మంచి ఫ్లోరింగ్ చేశారండి. ఇంతకు ముందైతే అసలు ఇలా లేదండి. ఇది 3వ సారి అండి, నాకు తెలిసి వచ్చిన తర్వాత నేను 3 సార్లు వెళ్ళినట్టండి. ఇది 3వ సారి. చూస్తే ఇక్కడ చాలా ఇదివరకు కంటే ఇప్పుడు చాలా డెవలప్ అయిందండి. ఇంతకుముందు ఇదంతా మట్టి కింద ఉండదండి, ఇదంతా ఫ్లోరింగ్ చేస్తారు. చక్కగా డిజైన్ కూడా అయితే చేస్తారండి, చాలా బాగుంది. ఇక్కడ చూడండి, వెల్కమ్ చెప్తూ ఒకటి చాలా బాగుందండి. హ్యాండ్స్ వెల్కమ్ చెప్తూ నమస్తే చెప్పిందండి. అక్కడ కూడా మా అమ్మాయి కూర్చొని ఫోటో దిగింది. నేనేమో ఇంకా ఇటు వెళ్తూ చాలా ఇవన్నీ మీకు చూపిస్తున్నాను. ఇవన్నీ చూస్తే నాకు చాలా ఆశ్చర్యం వేసింది. ఇవన్నీ కొత్తగా కట్టేశారండి. మొక్కలు ఇవన్నీ చూస్తే ఇదివరకు అసలు ఏమీ లేదండి. అయినా సరే ఇప్పుడు చూడండి, చాలా రోజులు మారే కొద్దీ అన్నీ డెవలప్ అవుతున్నాయి కదండి. ఇక్కడ కూడా చాలా డెవలప్ చేశారండి. ఇదంతా చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారండి పిల్లలందరూ. చక్కగా అయిపోవు చాలా బాగా ఎంజాయ్ చేసామండి మేము. ఒకరోజు అయితే అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వెళ్ళామండి. ఒకరోజు అయితే మేము బయటికి అలాగా డీమార్ట్కి వెళ్ళామండి. ఒకరోజు అయితే పార్క్కి వెళ్ళామండి. ఇదిగో ఇప్పుడైతే భవానీ ఐలాండ్కి అయితే వచ్చేసామండి. ఇక్కడ అందరూ కూర్చుని అవి తింటూ ఫొటోస్ అయితే దిగామండి. చాలా హ్యాపీగా నాయనైతే చాలా సంతోషపడుతుందండి. ఎందుకంటే యూట్యూబ్లో మంచి వీడియోస్ అయితే పెట్టేసుకోవచ్చు, రియల్ వీడియోస్ అన్నీ పెట్టుకోవచ్చండి. ఇక చూడండి, మేము బోట్ అయితే వచ్చింది, బోట్ ఎక్కేసామండి. ఇక్కడ మాకైతే జాకెట్లు ఇచ్చారు, జాకెట్ కూడా వేసుకున్నామండి. దీనివల్ల వేసుకోవటం వల్ల ప్రాబ్లం ఏమి ఉండదంట, అందుకోసమని మేము జాకెట్ అయితే వేసేసుకున్నాం అందరం. ఆ బోట్లు ఇలా వెళ్తుంటే చూడండి, అయ్యి బాబు ఎంత సినిమాలో చూసినట్టుందండి బాబు. చాలా బాగుంది, చాలా బాగుందండి. మేమైతే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాం. పిల్లలందరూ సంతోషంగా చక్కగా ఆ బోట్లో వెళ్తుంటే ఆ జాకెట్లో వేసుకుని చాలా హాయిగా అనిపించిందండి. చక్కగా ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఫోటోలు దిగారండి. మేమైతే ఈ ఒడ్డు నుండి ఆ ఒడ్డుకి అయితే వెళ్ళిపోయామండి. అటు పక్కకి అయితే వెళ్ళటం జరిగింది. ఇక చూడండి, ఫుల్ వీడియోలో మీకు ప్రతి ఐటమ్ నేను మీకు వీడియోలో చూపిస్తున్నానండి. చూడండి, ప్రతిదీ ఏది మిస్ అవ్వకుండా చూడండి ప్లీజ్. మేమైతే అక్కడి నుంచి దిగేస్తున్నామండి, కింద దిగేస్తున్నాము. ఈ పక్క నుండి ఇంకో వేరే పక్కకి అయితే వచ్చామండి. ఇక్కడ చూద్దామండి. ఇక్కడ విచిత్రాలు అయితే చూస్తే మరి ఉన్నదండి. అసలు చాలా బాగుందండి బాబు, చాలా బాగుంది. లోపలికి వెళ్ళే కొద్దీ ఎన్ని రకరకాల విగ్రహాలు, రకరకాల చెట్లు చూడండి. అసలు కళ్ళు 2 అయితే సరిపోలేదు. మరి లోపలికైతే వెళ్తున్నాం, చాలా బాగుందండి. చూడండి, అసలు ఎంత బాగా నేను అసలు ఎప్పుడు చూడలేదండి. ఇక మేము అసలు ప్రతి బోర్డు కూడా ఒక ఫోటో దిగేసామండి మా అక్క చెల్లెలు అందరం చక్కగా. ఇదిగో చూడండి, మా పిల్లలు ఎక్కడ చూసినా వాళ్ళ ఫోటోలు దిగుతూనే ఉన్నారండి. ఎందుకంటే మళ్ళీ ఎప్పుడు వస్తామో ఏంటో అనేసి మేము ప్రతి సమ్మర్కే మేము మా తమ్ముడు వాళ్ళ ఇంటికి విజయవాడ వస్తాం కానండి. భవానీ ఐలాండ్కి అయితే రాము. అంటే ఇంతకుముందు చాలాసార్లు వచ్చామని కదా అన్న సరే రావండి. చూడండి, ఒకసారి ఇక్కడ గెస్ట్ హౌస్లు కూడా ఉన్నాయండి. ఎక్కువ టైం అలసిపోయిన వాళ్ళకి రెస్ట్ తీసుకోవడానికి అండి. మేమైతే మరి మా పిల్లలు చక్కగా నన్ను ఉయ్యాలైతే ఊపారండి. నా ఉయ్యాలు ఊగుతుంటే ఉన్నదండి ఆ ఆనందం అండి. చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం. చూడండి, అందరం ఒకరి తర్వాత ఒకళ్ళ అయితే ఉయ్యాలు ఊగేస్తాం. ఇక్కడ చూడండి, ఈ విగ్రహం చూడండి ఎంత బాగుందో. చూడండి, చాలా బాగుంది కదా ఈ విగ్రహం.
చాలా చాలా బాగుంది. ఇది చూడండి, ఇక్కడ కూడా ఈ విగ్రహం చూడండి, ఇలా రకరకాల విగ్రహాలండి. అసలు అలాగా ఇది చూడండి, ఇది పటం చూడండి ఒకసారి. పటం అది ఆ చెట్లోనూ భారతదేశ పటం వేశారండి. మీరు గమనించండి ఒకసారి, భారతదేశ పటము ఆ చెట్లో ఆ ఆకుల్లో ఉందండి. చాలా బాగుందండి, చాలా విచిత్రంగా కూడా ఉన్నాయి. ప్రతి ఐటము చాలా చాలా బాగుందండి. చూడండి ఆ వాటర్ అంతా. ఇది ముఖ్యమైన ఘట్టం అండి ఇక్కడ. ఇది భవానీ ఐలాండ్లో ఇది ముఖ్యమైన ఘట్టం. చాలా బాగుంటుందండి. ఇది శుభ్రంగా పాడైపోయింది, మరి దీన్ని బాగు చేస్తారు లేదన్నది తెలియదు, కానీ చాలా బాగుందండి. ఇక్కడ ఇది చూడండి, నెమలి చాలా బాగుంది చూడండి. నెమలి ఇటు ఒక నెమలి ఉందండి, దీని ఆపోజిట్లో ఒక నెమలి ఉందండి. దీని ఇక్కడ మధ్యలో ఈ ఈ జింకలు ఉన్నాయండి. మధ్యలో ఈ జింకలు అనమాట. ఈ జింకలు చూసారా ఎలా ఉన్నాయో, న్యాచురల్గా ఉన్నాయండి చూడటానికి. ఇగో చూడండి, ఇటో నెమలి, ఇటో నెమలి, అటో నెమలి ఉంది, మధ్యలో జింకలు అనమాట, 2 జింకలు. చూడండి ఇక్కడ ఒక విగ్రహం చూడండి, చాలా బాగుంది. ఇటొకటి అటొకటి ఉండి మధ్యలో అక్కడ ఒక విగ్రహం చూసారా. ఇది పైనాపిల్, చాలా బాగుంది కదండి పైనాపిల్ విగ్రహం. ఇది కూడా చాలా బాగుంది. ఇది చూడండి, ఇక్కడ చిన్న చిన్న మీటింగ్స్ పార్టీలు అవి జరుగుతాయంట. చూడండి బల్లాలు చూడండి ఎంత చక్కగా వేశారో. ఈ భవానీ ఐలాండ్ ప్రతి ఐటము నేను ప్రతి ఒక్కటే నేను ఈ వీడియోలో మీకు చూపిస్తున్నానండి. చూడండి ఒకసారి, ఏది మిస్ అవ్వద్దు ప్లీజ్. ఎందుకంటే ఇంకా చూసినట్టే కళ్ళకి అద్దినట్టే నేను చూపిస్తున్నాను. ఇక్కడ చూడండి, ఇది చూడండి లవ్ సింబల్ ఎంత చక్కగా ఉందో, చాలా బాగుంది చూసారా. ఇటువంటి చాలా చాలా రకరకాల విచిత్రాలు అయితే ఉన్నాయండి. రెస్ట్ తీసుకోవడానికి ఉన్నది, కూర్చోవడానికి ఉన్నాయి, రకరకాలు అండి. ఇదో ఒక విగ్రహం అండి చూడండి చక్కగా. అసలు అన్నీ ఇంతకుముందు అసలు ఇంతలా లేవండి, ఇప్పుడు చాలా డెవలప్ అయిపోయిందండి. చూడండి ఇక్కడ చూడండి, ఇటు చూడండి ఒకసారి. అసలు ఎటు చూసిన విగ్రహాలు. అసలు ఇది చూడండి ఒకసారి, ఇది ప్రత్యేకంగా అయితే గెడల కట్టలాగా ఉందండి. ఇది చూడండి బుద్ధుడి బొమ్మ ఎంత నీట్గా ఉందో, చక్కగా ఉంది. ఇక్కడ చూడండి భవానీ ఐలాండ్ అని ఇక్కడ రాసింది, రాళ్లతో రాసింది చూడండి. భవానీ ఐలాండ్ చూసారా. ఈ విగ్రహం బుద్ధుడి విగ్రహం చాలా బాగుంది. అలాగే ఇంకా అలా చూస్తూనే ఉండండి. చూడండి అది ఒక పులి కనపడుతుంది చూడండి. ఆ పులి న్యాచురల్ పులిలాగా కనపడిందండి. మేము చూడటంతో జడుచుకున్నాము, కానీ అది న్యాచురల్ కదా. న్యాచురల్ లాగా ఉండే పులి బొమ్మ చాలా చాలా చూసే కొద్దీ చూడాలనిపించే కళ్ళకి విందైనవి అండి. చాలా బాగుంది. ఇదిగో చూడండి, ఇక్కడ ఒక సింబల్ అయితే ఉంది, చాలా బాగుంది. ఇక్కడ కూడా ఇదిగో చూడండి, ఇక్కడ మళ్ళీ లవ్ సింబల్ ఇక్కడ చూడండి, ఇది చాలా బాగుంది చూసారా. పిల్లలు ఇక్కడికి వచ్చి ఆడుకున్నారండి మా వాళ్ళు. ప్రతిదీ కొత్త కొత్తగానే ఉన్నదండి. ఇక్కడ చూడండి 2 గుర్రపు బొమ్మలు కనిపిస్తాయి. మా పిల్లలైతే ఈ లవ్ సింబల్ బొమ్మల దగ్గర ఆడుకున్నారు. ఈ గుర్రపు బొమ్మలు చూసారా, తలలు మాత్రమే తీసాడండి. చూడండి ఎంత తిరిగామో. ఈ ఉయ్యాలు ఎక్కేటప్పటికి ఆ అలసటంతా తిరిగిపోయిందండి. మేము దగ్గరగా మా వాచీలో మేము ఎంత లెక్క తిరిగామన్నదే మాకు టైం చూపించేసిందండి. 5 కిలోమీటర్లు తిరిగామంట. చూడండి అంత తిరిగి అలసిపోయినా కానీ ఈ ఉయ్యాలు ఊగేటప్పటికి మా అలసటంతా తీరిపోయిందండి. అంత హ్యాపీగా ఎంజాయ్ చేసామండి. ఇదిగో చూడండి, మళ్ళీ భవానీ ఐలాండ్ అని ఇక్కడ రాసింది బోర్డు చూడండి. మేము ఇంకా అవన్నీ తిరిగి ఇంకా అలసిపోతున్నామండి, చాలా అలసిపోయాము. అయినా కానీ ఇంకా వెళ్ళబుద్ధి అవ్వట్లేదు. సాయంత్రం అయిపోయింది, పొద్దున్న 10 o'clock వచ్చామండి. ఈవినింగ్ 4 అయిపోతుంది, అయినా సరే వెళ్ళబుద్ధి అవ్వట్లేదు. అయినా ఇంకా మరి తప్పదు కదా, వెళ్ళిపోవాలి కాబట్టి ఎక్కడో అక్కడ మళ్ళీ ఈ ఒడ్డు నుండి మళ్ళీ ఆ ఒడ్డుకి వెళ్ళిపోవడానికి మేము బయటకు వచ్చేయడానికి ఇంకా అందరము జాయిగా అందరం ఇక్కడికి రావడం బయటకు వచ్చేయడం జరిగిందండి. సరేనా, మరి మళ్ళీ ఎన్ని సంవత్సరాలకు వస్తామో ఏంటో ఈ భవానీ ఐలాండ్కి. మరి చూడటానికి మళ్ళీ రావాలనిపించి అంత అనిపించింది. ఇంకెళ్ళబుద్ధి అవ్వక లాస్ట్ టైంలో కూడా 4-5 ఫోటోలు దిగాము. ఇక్కడ ఇది చూడండి, ఇది బోటు. ఈ బోటు ఇంకో బోట్ అండి. ఇంతకుముందు ఇందాక తీసుకొచ్చిన బోటు వేరండి, ఈ బోటు వేరండి. ఈ బోట్లో చూడండి కుర్చీలు, మళ్ళీ జాకెట్లు ఇచ్చారు వీళ్ళు వేసుకోమని. ఇంకా మేము రిలాక్స్ అయిపోయామండి. ఇందాకోసారి వచ్చాం కదా, అందరికీ కొంచెం ధైర్యం వచ్చేసింది. జాకెట్లు ఎవరూ వేసుకోలేదు. చూడండి కుర్చీలు అవి మంచి బాగున్నాయి. ఎక్కడికి పడితే అక్కడ లాక్కుని కూర్చున్నామండి. ఇంకా అందరం తిరిగి అలసిపోయి ఇంకా అదిగో చూడండి ఏలాడ పడిపోతున్నాము. మరి ఇంకా అక్కడ చూడండి కూర్చున్నాము శుభ్రంగా, ఎటు కావాలంటే అటు కూర్చున్నాము. మళ్ళీ వచ్చేసామండి, బయటకు వచ్చేసాము. ఇంకైతే మేమైతే మరి వెళ్ళిపోవడానికి ఇంకా బాయ్ చెప్పేస్తున్నామండి. మరి ఇంకా మళ్ళీ ఎప్పుడు కలుస్తామో ఏంటో. ఈ భవానీ ఐలాండ్ మర్చిపోలేదండి. మళ్ళీ దిగేవాళ్ళు దిగుతున్నారండి, ఎక్కేవాళ్ళు ఎక్కుతున్నారు బోటు చూడండి. మరి అయినా సరే ఇంక మాకు కొంచెం బాధగానే ఉంది వెళ్ళటానికి. పిల్లలు అయితే వదలలేక మళ్ళీ